భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య 3 వన్డేల సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో మంగళవారం జరిగిన తొలి వన్డేలో సమిష్టిగా రాణించిన భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో 3 వన్డేల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. అయితే ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ మ్యాచ్ అనంతరం హ్యారీ బ్రూక్ మాట్లాడిన తీరు ఒక్కసారిగా అందరినీ షాక్‌కి గురిచేసింది. ఈ మ్యాచ్‌లో ముఖ్యంగా అక్షర్ పటేల్ ఆల్రౌండర్‌గా బరిలోకి దిగి అటు బౌలింగ్‌లోనూ, ఇటు బ్యాటింగ్‌లోనూ ఇంగ్లాండ్ నడ్డి విరిచాడు. బౌలింగ్‌లో ఏకంగా 4 కీలకమైన వికెట్లు తీగా, ఇక బ్యాటింగ్‌లో కూడా హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. దీనిపైన హ్యారీ బ్రూక్ స్పందిస్తూ ఏమన్నాడో ఒక్కసారి తెలుసుకుందాం. మా బ్యాటింగ్ మెరుగవ్వాల్సిన అవసరం ఉంది. 20 పరుగుల వ్యవధిలోనే 5 వికెట్లు కోల్పోవడం ఎప్పుడూ మంచిది కాదు. మేము ఇంకాస్త మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సి ఉంది. కానీ దారుణంగా విఫలమైన తర్వాత కూడా జో రూట్, లియామ్ డాసన్ ఆడిన తీరు, జట్టుకు పోరాడే లక్ష్యాన్ని అందించడం అద్భుతమనే చెప్పుకోవాలి. అయితే ఇక్కడ నేను ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. భారత జట్టులో ఉన్న అక్షర్ పటేల్ చాలా అద్భుతంగా ఆడాడు. తను చాలా బేసిక్ క్రికెట్ ఆడినప్పటికీ కూడా ఎంతో అద్భుతంగా మమ్మల్ని దెబ్బ కొట్టాడు. బౌలింగ్, బ్యాటింగ్ విషయంలో ఎక్కడా కంగారు పడలేదు. చాలా ఫోకస్డ్ గేమ్ ఆడటం వల్లే ఇలా జరిగింది. అయితే మేము టీ20 సిరీస్ గెలిచాము అన్న ఆనందం ఒక్కసారిగా మాకు మంచిగా అలర్ట్ అయ్యే ఒక మ్యాచ్‌ని మాకు చూపించింది. పిచ్ మారడంతో మా లక్ష్యాన్ని మేము కాపాడుకోలేకపోయాం. ఒకవేళ పిచ్ తొలి ఇన్నింగ్స్ తరహాలో ఉండుంటే ఫలితం మరోలా ఉండేది. అలా కాకుండా పిచ్ నెమ్మదించడంతో సులువుగా పరుగులు చేశారు. ఓవర్‌కు 5-6 పరుగులే చేయాల్సి ఉండడంతో స్వేచ్ఛగా ఆడి విజయాన్ని అందుకున్నారు. అయితే ఇక్కడ క్రెడిట్ అంతా కూడా నేను భారత బౌలర్లకే ఇస్తాను. ఎందుకనంటే మేము కనీసం 330 పరుగులు చేసి ఉంటే మా స్పిన్నర్లు విజయాన్ని అందించేవారు. రెండో వన్డే వేదికగా చేరుకున్న తర్వాతే కాంబినేషన్‌పై తుది జట్టు తీసుకుంటాం. ఆ మ్యాచ్‌లో పుంజుకోవాలని ఆశిస్తున్నాము అంటూ చెప్పుకొచ్చాడు. అయితే నిజానికి గతంలో పిచ్ కండిషన్స్‌ని పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించిన ఇంగ్లాండ్ జట్టు టీ20 సిరీస్‌ని సునాయాసంగా భారత్ దగ్గర నుంచి లాగేసుకుంది. భారత్ చేసిన అతిపెద్ద తప్పు పిచ్ కండిషన్స్‌ని పూర్తిగా చదవలేకపోవటము, దానికి తగ్గట్టుగా ఆట ఆడలేకపోవటం. అయితే ఆ తప్పుల్ని గ్రహించిన వన్డే జట్టుకు సంబంధించిన ఆటగాళ్ళందరూ చాలా బాగా ఆ తప్పుని సరిదిద్దుకున్నారు. దాంతో పోరాడి చక్కగా గెలుచుకున్నారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.